అందరికీ నమస్కారం. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా అత్యధిక ప్రజామన్ననలు పొంది అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన గల్లా మాధవి గారి పైన ఈ మధ్య కాలంలో కొంతమంది పనిగట్టుకుని మరీ దుష్ప్రచారం చేస్తూ ఆమె యొక్క పేరుని దిగజార్చే పనులు చేస్తూ ఉన్న తరుణంలో గుంటూరు ప్రజలు మన్ననలను పొందుతూ మంచి సుపరిపాలన అందిస్తున్న ఎమ్మెల్యే గారికి మద్దతుగా గుంటూరు ప్రజలందరూ ఉన్నారని మరొకసారి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు చొరవతో ఎమ్మెల్యే గల్లా మాధవి గారు గుంటూరు వెస్ట్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అదేవిధంగా అరండల్పేట రైల్వే బ్రిడ్జి కానీ, ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలని చూసి ఓర్చుకోలేని కొంతమంది వారి మీద దుష్ప్రచారం చేయటం అనేది ఎంతో బాధాకరం. ఈ దుష్ప్రచారం చేసే వ్యక్తులకి నేను ఒకటే సూటిగా ప్రశ్న అడుగుతున్నా. అయ్యా, మీరు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు కదా. ఆ 5 సంవత్సరాలలో మీరు చేసిన అధికార దుర్వినియోగం కానీ, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కానీ, అక్రమ కేసులు కానీ, అక్రమంగా ప్రజలను అరెస్ట్ చేసి హింసించే కార్యక్రమాలు కానీ, కోకొల్లగాలుగా చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా రోడ్ల మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో సహా వారి యొక్క మంత్రివర్గం మొత్తం మంచి సుపరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచనలతో మంచి పరిపాలన అందిస్తున్న గల్లా మాధవి గారి మీద ఇలా బురద జల్లటం అనేది ఎంతో బాధాకరం. ఇలాంటి చర్యలను మానుకోవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా మీరు చేసిన అధికార దుర్వినియోగాలు మీకు తెలియాలి అని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఒక్క తాడేపల్లి కేంద్రంగా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ దగ్గరలో ఉన్న తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మీరు ఎన్ని అక్రమాలు చేశారు, ఎంతమందిని అక్రమంగా అరెస్ట్ చేయించి హింసించారు పోలీస్ స్టేషన్లో, ఎంతమంది జీవితాలని రోడ్డు మీద పాడేశారు మీరు అధికారంలో ఉన్నప్పుడు, ఎంతమంది ఉద్యోగాలు పోయేటట్టు చేశారు, ఎంతమంది హింసించి చంపేశారు, ఇవన్నీ మీకు మీరు ఆలోచించుకోవాల్సినదిగా రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్న తరుణంలో మీరు ఈ విధంగా రోడ్ల మీదకి వచ్చి అధికార పార్టీ నాయకుల్ని దుష్ప్రచారం చేయటం అనేది హాస్యాస్పదంగా ఉన్నది. మీకు 11 సీట్లకు పరిమితం చేసినప్పుడే మీరు చేసిన తప్పులను మీరు ఆలోచించుకోవాల్సినది మర్చిపోయి ఇప్పుడు వచ్చేసి మేము తగ్గేదే లేదు రప్ప అని అధికార పార్టీలో వ్యక్తుల్ని కానీ ప్రజలను కానీ భయభ్రాంతులను గురి చేస్తే వచ్చే ఎలక్షన్లో మీకు వచ్చిన ఈ 11 సీట్లని కూడా ప్రజలు ఎక్కడికి తీసుకెళ్తారు అనేది మీ యొక్క ఆలోచనకే వదిలేస్తున్నాం. అందువలన ఇకనైనా మీ తప్పుడు ఆలోచన విధానాన్ని మారుకుని గల్లా మాధవి గారి మీద కానీ, మంత్రి పెమ్మసాని గారి మీద కానీ
చంద్రబాబు నాయుడు గారి మీద కానీ దుష్ప్రచారాలు మానుకోవాలని కోరుకుంటున్నాం.